స్తుతి ధూపం. కొంతమంది ప్రార్థన అనగానే ఏకంగా ప్రార్థన మాత్రమే చేసి సర్దుకుంటారు. ప్రార్థన గంప నిండిద్ది, స్తుతుల గంప నిండదు. స్తుతి ధూపం ఉండాలి. స్తుతి ధూపం, స్తుతే, స్తుతి ఆరాధన. ఒక పాట పాడుకోవటమో, స్తోత్రాలు చెప్పుకోవటమో, స్తుతించటమో, కాసేపు నాయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి స్తుతించటం, కీర్తించడం, మయంపరచడం అనేది చేయాలి. తృప్తిగా దేవుణ్ణి స్తుతించుకున్న తర్వాత అప్పుడు విజ్ఞాపన మొదలుపెట్టు. మొదట దోషములను ఒప్పుకొనుట, రెండవది స్తుతించుట, దేవుడు చేసిన ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మూడవది సంఘం కొరకు, నాలుగవది దేశం కొరకు, ఐదవది నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆరవది నీ వ్యక్తిగత కుటుంబం కొరకు, ఏడవది పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఆత్మ నడిపింపు కొరకు, శత్రువు మీద జయం కొరకు నువ్వు ప్రార్థన. ఇది 7 అంశాలు దేవుడు నాకు నేర్పిన ప్రార్థన. దేవుని సముఖంలో నేను సిద్ధపరచుకున్న ప్రార్థన. అర్థమైందా? ఇది రెగ్యులర్గా నేను మీ చేత చేపిస్తూ ఉంటాను. అందులో మొదటిది ఒప్పుకోలైతే, రెండవది స్తుతి. స్తుతుల గంప ఎంతమంది నింపుతారు? దూతల గంపలు తీసుకొని వస్తే ప్రార్థనల గంప సమృద్ధిగా నిండిద్ది, కానీ స్తుతుల గంప నిండదు. పాపం స్తుతి గంప తెచ్చిన దూత ఒట్టిగా పోవటమే. ఏమిటయా నీ పాత్రలో స్తుతులు లేవు అంటే వాళ్ళు అంతే చెల్లించారు తండ్రి. నిజంగా ఇలా జరిగిద్దా? మన ప్రార్థనలు స్తుతులు దూతలు తీసుకొని వెళ్తారా? బైబిల్లో చూపిస్తారండి. చూడు, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం తీసుకో, మొదటి వచనం నుంచి చదువు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, ఆ తర్వాత 7 బూరలు వాళ్ళకి ఇవ్వబడతాయి, అన్ని వద్దులే గానీ, మరియు సువర్ణ అయ్యా 3వ వచనం నుంచి చదువు నానా. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూపం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు పరిశుద్ధులందరి ప్రార్థనలతో అందులో నువ్వు ఉన్నావా లేవా? యేసు రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధురాలు అయ్యావా లేదా? అప్పుడు నీ ప్రార్థన కూడా అక్కడికి వెళ్ళిందా లేదా? దూత ఏం చేస్తున్నాడో చూడు. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అద్దుగో ప్రార్థన ఎవరి చేతిలో నుండి వెళ్తుంది? దేవుని సన్నిధికి. సరిపోయిద్దా ఈ నిరూపణ? ఎవరి చేతిలో నుంచి వెళ్తుంది? దూత చేతిలో నుండి వెళ్తుంది. అప్పుడు మన ప్రార్థనలు తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? ఉందా? నీకు దండం పెడ చెప్పండి. ఉందా? అది అంటే నువ్వు మోకాళ్ళు నిన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన గైకొనటానికి దూతలు వస్తారు. ఈ గంప నిండిది, ఈ పాత్ర నిండిది, ఆ పాత్ర నిండదు. ఏ పాత్ర? స్తుతుల పాత్ర. ఆయన మనం చేసే స్తుతి ఏందో, మన ప్రార్థన ఏముందలే అన్న. ఆయన పరిశుద్ధుడని కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యము కొనియాడబడుతుంటే వాళ్ళు చేసే స్తుతిలో మనం చేసేది ఏ మూలకన్నా? మనం చేయకపోయినా నడిచిద్దని అంటే వింత ఏంటో తెలుసా? వాళ్ళు అంత స్తుతించినా వాళ్ళ దాన్ని ఆయన పట్టించుకోడు. వాళ్ళు చేస్తున్నారు, అది వింటాడు, అది వేరే సంగతే. కానీ ఈ భూమి మీద నుండి నువ్వు నేను మనం చెల్లించే స్తుతిని దేవుడు ఇంకా విలువైందిగా పరిగణిస్తాడు. ఎందుకు చెప్పు? ఎందుకు అక్కడున్న స్తుతికి తక్కువ విలువ, ఇక్కడున్న స్తుతికి ఎక్కువ విలువ? చెప్పు నువ్వు. అక్కడేమో అనుకూల స్థలం, అక్కడ ఉన్నంత దేవుని ప్రపంచం, దేవుని ప్రజలు, అంతా దేవుని వ్యవహారం, అంతా అక్కడ దేవుని దూతలు, అంతా ఆయన మహిమ, అక్కడ ఆయన స్తుతే. కానీ ఈ లోకం దుష్టుని యందున్నది. ఇక్కడ వేరే ప్రభుత్వం నడుస్తుంది, సాతాను ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషులు దేవుణ్ణి ఆరాధించడం అంటే చిన్న విషయం కాదు. ప్రతికూలత ఎక్కువ, ఆకర్షణలు ఎక్కువ, పాపం ఎక్కువ, ఐహిక వాంఛలు ఎక్కువ. ఇలాంటి ప్రతికూల ప్రపంచములో నుండి
సాతానుకు మహిమ రాకుండా ఇక్కడ నుండి ఏది వాడి రాజ్యములో నుండి దేవునికి మహిమ వెళుతుందంటే ఆ మహిమ చెల్లించే బిడ్డ ఎన్నిటిని తట్టుకొని ఎన్నిటిని దాటుకొని చెల్లిస్తున్నాడో దేవుడికి తెలుసు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? అందుకే ఒక పాటలో పాడుకున్నా. పాటలు ఎక్కువ అవుతున్నాయని పాడట్లా, కానీ ఇది పాడతా. కెరూబులు శరాపులు మా దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు శరాపులు మా దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాసెతో చూచుచుంటివా, మిగులాసెతో చూచుచుంటివా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, రామదినే లేరా రాజు నీవేనని. హల్లెలూయా. అందుకే నేను పాడేది ఎక్కువ. ఛాన్స్ దొరికితే అరడజనైనా పాడటానికి ఇష్టపడేది. ఎందుకంటే స్తుతి ఇష్టం ఆయనకి. ఇక్కడి నుంచి వచ్చే స్తుతి ఇంకా విలువైంది. పాపము నిండిన ఈ సమాజంలో, నీతి మాలిన సమాజములో, సైతాను గవర్నమెంటు, సైతానుగాడు భూమండలం మొత్తాన్ని పరిపాలిస్తున్న పరిస్థితుల్లో ఉన్న ఈ సమాజంలో దేవునికి మహిమ ఏంటండి? కానీ ఇలాంటి దానిలో కూడా దేవునికి మహిమ చెల్లించేదే తన సంఘము, సంఘములోని పరిశుద్ధులు. అందుకే కోటాను కోట్ల ప్రపంచాలున్నా, కోటాను కోట్ల సమాజాలున్నా, లెక్కకు మించినటువంటి కన్యకలు అంటే లెక్క పెట్టలేనన్ని ప్రపంచాలున్నా, అందులో కోటాను కోట్ల రకరకాల వ్యక్తులు ఉన్నా, అందరినీ పక్కన పెట్టి ఈ భూమండలం మీద నుంచి వచ్చే స్తుతిని స్పెషల్గా వింటాడట. మన స్తుతిని వింటాడు, మన ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం కూడా వింటాడు. తన భక్తులు ఒకరితోనొకరు మాట్లాడుకుని చూడగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అసలు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మన సంభాషణ వింటాడు, స్తుతి వింటాడు, ప్రార్థన వింటాడు, విజ్ఞాపన వింటాడు, కీర్తన వింటాడు, ఆరాధన వింటాడు. అందుకే సమయమందును అసమయమందును దేవ సంస్తుతి, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి. ఎప్పుడు స్తోత్రాలు చెప్తా ఉండు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి నీకు వందనాలు అనుకుంటా ఉండు. ఎంత బాగుంటుందో. కానీ నీ వల్ల కాదు. ఏడాడ చెత్తంతా వాగబుద్ధి అయింది, కానీ స్తుతి మాత్రం మనకు చెల్లించే బుద్ధి కాదు. పనికి మళ్ళీ మాటలు చెప్పి వాగుతానే ఉంటాం. స్తుతి ఉండదు. ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు స్తుతించటం అనేది గుర్తుపెట్టుకోండి. దానికి కూడా టైం తీసుకోండి. యాంత్రికంగా స్తుతి స్తోత్రం అనకండి. నువ్వు ఎందుకు స్తుతిస్తున్నావో చెప్పు. దేవా, నాకు చేసిన ఉపకారములన్నిటి కొరకు నీకు స్తోత్రం అని ఎన్ని కార్యాలు నీ ఎడల చేశాడో అవకాశం ఉన్నంత వరకు స్తుతి స్తోత్రం చెప్పు. అండ్ ఏదన్నా కార్యాలను గుర్తు చేసుకుంటా చెప్పు, అర్థవంతంగా ఉంటుంది. అంతేగాని టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టు, సీడీ పెట్టినట్టు, మెమరీ కార్డులో హల్లెలూయా అని వచ్చినట్టు యాంత్రికంగా చేయవకు. చండాలంగా ఉంటుంది. హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా నాకు ఆహారం ఇచ్చావు. ఎంతోమంది ఆహారం లేక అల్లాడుతుంటే నాకు నీ పిడికిలి విప్పి నాకు, నా బిడ్డలకి, నా ఇంటి వారికి అంత అన్నం పెట్టావు, స్తోత్రమయ్యా. వస్త్రం ఇచ్చావు, స్తోత్రమయ్యా. ఆరోగ్యం ఇచ్చావు, స్తోత్రమయ్యా. ఆయుష్నిచ్చావు, స్తోత్రమయ్యా. రక్షణ కోసం ప్రాణమే పెట్టావు, స్తోత్రమయ్యా. ఫలానా విజ్ఞాపన విని జవాబిచ్చావు, స్తోత్రమయ్యా. నా ప్రార్థనలు ఎన్ని విని జవాబిచ్చావో స్తోత్రమయ్యా అని స్తుతిస్తూ మహింపరచు. వెళ్ళిద్ది.
స్తుతుల గంప నిండాలి, స్తుతుల పాత్ర నిండాలి. ఓకే, అయిపోయింది.